కాబట్టి ఒకసారి మీ ప్రవర్తనను ఆలోచించుకోండి. పిల్లల విషయంలో మీ నడిపింపులు ఎట్లా ఉన్నాయో చూసుకోండి. దేవుణ్ణి బట్టి నడుచుకోండి. పిల్లలకు కూడా చెప్తున్నాను, నేను తల్లిదండ్రికే కాదు పిల్లలకు కూడా చెప్తున్నాను. మంచి తల్లిగా నా తల్లి ఉండాలని నువ్వు కోరుకుంటే మంచి కుమార్తెగా నువ్వు ఉండాలి కదా, మంచి కుమారుడుగా కూడా నువ్వు ఉండాలి కదా. నీ తల్లిదండ్రులను నిందించడం కాదు, నువ్వు అసలు వాళ్ళ ఎదుట ఎలా ఉన్నావో చూసుకో. నీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి. మొండికేసే పిల్లలు, మొరాయించే పిల్లలు, ఇబ్బంది పెట్టే పిల్లలు, తృణీకరించే పిల్లలు, అమ్మా అది నీ క్షేమం కాదమ్మా వద్దురా అని చెప్పినా కూడా వినకుండా మూర్ఖించే పిల్లలు, పిల్లలు వినరు. అట్లా ఉండొద్దు. మంది క్రైస్తవ కుటుంబం, దేవుని కుటుంబం, నీతిమంతుని గుడారం, నీతిమంతుల గుడారం మనది. పెద్దలు, పిల్లలు, స్త్రీ, పురుషుడు అందరూ కూడా క్రమంగా ఉండాలి. ప్రవర్తనను దిద్దుకోవాలి. సరి చూసుకుందాం. నీ విశ్వాసానికి అడ్డొస్తే వాళ్ళు ఎవరైనా పక్కన పెట్టాలి. విశ్వాసానికి సపోర్ట్ చేస్తే వాళ్ళ బరువు ఖచ్చితంగా నువ్వు మోయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి, మనకి జ్ఞానాన్ని నేర్పుతున్న దేవుని కృతజ్ఞతలు చెప్దాం. లేచి నిలబడదాం.